నేను ఫేస్ చేసింది మీరు కూడా ఫేస్ చేసారా ఈ ప్రాబ్లం? సో అందుకని నేను అందరికీ మీకు మంచి ఒక బెస్ట్ చదమంది అనేది మీ అందరి ముందుకైనా నేను తీసుకొచ్చానండి. హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఏంటి ఈరోజు ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా? నేనైతే శ్రావణ మాసం కదా అని శ్రావణం పూజలకి దులుపుకుంటారు కదా, అలాగే మొత్తం అన్నీ దులిపేసుకుని ఇంక లాస్ట్లో కబోర్డులు తీయచ్చు అనేసి అనుకుని కబోర్డులు తీసేసరికి నాకైతే ఈ బంగారం బయటపడిందండి. ఏ బంగారం అనుకుంటారా? చెత్త బంగారం అండి. ఓ అమ్మో, ఇది మామూలుది కాదండోయ్. ఒంట్లో క్యాన్సర్ ఎలాగో ఇంటికి క్యాన్సర్ అలాగండి చెద. నిజంగా నాకైతే బుర్ర పనిచేయలేదు అనుకోండి. ఏం చేయాలో అర్థం కాలేదు. చీరలన్నీ కొట్టేసింది చెద. చూసారు కదా, మీరు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఇంకా పరిస్థితి. నేనైతే ఇంకా అసలు బీరువాలు అయితే మొత్తం గొయ్యి పెట్టేసి మరీ తినేసిందండి. తప్పు నాది, చూసుకోవాలి. నేను చూసుకోలేదు. అన్నీ బాగానే ఉన్నాయి కదా, అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి బట్టలు కట్ట అనుకున్నాను. కానీ ఇది వెనకాల ఎంత నిర్వాహకం చేసేస్తే నాకైతే నేను అనుకోలేదు. మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. సో బట్టలు కట్ట శుభ్రంగా మడతలో బాగున్నా సరే మీరు అట్లీస్ట్ ఒక 6 monthsకి ఒక్కసారైనా సరే మీరు కబోర్డులు అనేది తీసి సర్దుకుంటూ ఉండండి. లేకపోతే నేను ఫేస్ చేసిన పరిస్థితి మీరు కూడా ఫేస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ ఇంట్లో అయినా సరే చెద ఖచ్చితంగా ఉంటుందండి. ఏదో ఒక మూల వస్తుంది, అది మనం మూలే కదా అని వదిలేస్తే ఇల్లంతా గొల్ల చేసేస్తుంది చెద అనేది. చూసారు కదా మొత్తం అంతా ఎంత చెత్త చెత్త అయిపోయిందో. తుడిచి కోల్ది వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని దులుపులు అయిపోయినాయి కదా, కబోర్డులు కూడా తీసేసి దులిపేయచ్చు ఒకసారని బట్టలు అన్నీ తీసి బయట పెట్టేటప్పటికి బట్టలు మొత్తం కొట్టేసిందండి నా శారీస్ అన్నీ కూడా అనవసరంగా. నేనైతే చాలా బాధపడ్డానండి. ఒక 2-3 days అయితే నాకు ఇంక అసలు బుర్రే పనిచేయలేదు. నేను నాకు ఎదురైన పరిస్థితి మీలో కూడా ఎవరికైనా ఎదురై ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ముందుగా నేను చేసిన తప్పు అయితే ఇదేనండి. 1 year బ్యాక్ అయితే నాకు ఇలా గడపకి చెద కనిపించింది. గడపకి కదా చెద అనేసి నేను దీన్ని నిర్లక్ష్యం చేశానండి. చాలామంది అనుకుంటారు గచ్చు కడిగినప్పుడు గట్ట వాటర్ అనేది మనకి ఇక్కడ వుడ్ పైన పడుతుంది కదా, చెక్క కదా, చెక్క పైన వాటర్ పడిన వల్ల ఇలా చెద వచ్చేసింది అనుకుంటారు. అనుకుని నిర్లక్ష్యం చేసేస్తారండి. మెయిన్ ఇక్కడే మనం తప్పు చేసేది. ఇక్కడే దీన్ని అంతం చేస్తే మనకి ఇల్లు అంతా చెద అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. బట్ కానీ మనం ఏం చేస్తామంటే పర్లేదు గడపకే కదా, లేకపోతే తలుపుకే కదా, లేకపోతే గుమ్మానికే కదా, ఇది కొంచెమే కదా అని వదిలేస్తాము. బట్ కానీ మనం ఊరుకున్న చెద అయితే ఊరుకోదు కదండి, మొత్తం అంతా తినేస్తుంది. సో ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే చాలామంది చెదతో బాధపడతారు కదా. సో ఇలా చెదతో ఇబ్బంది పడే వాళ్ళకి ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ అందరి ముందుకు నేను తీసుకొచ్చానండి. నేను చూపించింది కనుక ఇప్పుడు మీరు ఒక్కసారి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కనుక స్ప్రే చేశారనుకోండి, మనకి చాలా ఫాస్ట్గా చెద అనేది నివారణ అయిపోతుంది. జస్ట్ అలా స్ప్రే చేస్తే సరిపోద్ది. మీరు కూడా ఈ తప్పు అయితే చేయొద్దు. జస్ట్ గడప కదా అని వదిలేశారనుకోండి, మొత్తం అంతా ఇది కొంప ముంచేద్ది అనుకోండి. నాకైతే చాలా టైం పట్టింది ఇదంతా క్లియర్ చేయడానికి. మనకి బీరువాలో మాకైతే ఒక బీరువాలో మామూలు సిమెంట్ కబోర్డులు అయితే రాలేదండి, అదే సిమెంట్ బల్లలు అయితే రాలేదు. సో మేము ఆ ప్లేస్లో ఇలా చెక్క బల్లలు అయితే వేయించుకున్నాము. ఆ బల్ల లోపల మొత్తం తినేసిందండి. నిజంగా పట్టించేదంతా చూస్తే మీరే షాక్ అయిపోతారు. సో నేనైతే ఆ స్ప్రే అలాగా కొడుతున్నాను. ఇదంతా
అంతా కూడా చదివానండి, మామూలుగా ఏమి లేదు. సో ఖచ్చితంగా మీరు ఈ చెదకి ఈ స్ప్రే కనుక స్ప్రే చేసేటప్పుడు ఏం చేస్తారంటే చేతులకి గ్లౌజులు, ముక్కుకి మాస్క్ పెట్టుకుని మీరైతే స్ప్రే చేయండి. ఇదైతే చాలా పవర్ ఎక్కువగా ఉందండి, చాలా స్మెల్ అయితే వస్తుంది. మేబీ ఇది చాలా బాగా పనిచేస్తుంది, అందుకేనేమో. ఒక్కసారి స్ప్రే చేస్తే చెద అంతా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుందండి. దీన్ని బట్టి తెలుస్తుంది కదా ఇదంతా బాగా వర్క్ చేస్తుంది అన్నది. నాకైతే ఇది మొత్తం ఇల్లు అంతా ఒక 3 బాటిల్స్ అయితే పడింది స్ప్రే చేయడానికి. ఈ ప్రోడక్ట్ అయితే మనకి అమెజాన్లో లేకపోతే ఫ్లిప్కార్ట్లో కూడా ఇదైతే అవైలబుల్గా ఉంది. చూసారు కదా, ఇదంతా చదండి, మామూలుగా పట్టలేదు చదైతే. అమ్మో, నేను చెప్పాను కదా, మనం అలా స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేసి చచ్చిపోతుంది చద. చాలా బాగా యూజ్ అవుతుందండి. సో అందుకనే నేనైతే మీ అందరి ముందుకు ఈ ప్రోడక్ట్ అనేది తెచ్చాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అని చెప్పాలి. సో ఇలాగ చెక్కలకి, గడపలకి ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి వన్స్ ఒక్కసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇలా గడపలకి కూడా బాగా స్ప్రే చేసేసుకుని నేనైతే మీకు ఒక మంచి మాట అయితే చెప్తాను. ఏంటి అంటే, మీరు తప్పుగా అయితే అనుకోవద్దు, మీరు కూడా జాగ్రత్తగానే ఉంటారు, బట్ కానీ నాకు చెప్పాలనిపించిందండి. ఈ మెడిసిన్ అయితే పిల్లలకి చాలా దూరంగా ఉంచండి. మీరు పిల్లలకి అందిలో అయితే మాత్రం అస్సలు పెట్టొద్దు. సో నేను అన్న మెడిసిన్ అయితే ఇదేనండి, చెదమందు, టెర్మసెల్ అండి. ఈ ప్రోడక్ట్ పేరు అయితే టెర్మసెల్. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంత బాగా అంటే నిజంగా నేను ఒక 2-3 డేస్ అయితే నాకైతే బుర్ర పనిచేయలేదని చెప్పాను కదా, ఇది వాడాకనే నాకు చాలా బాగా యూజ్ అయిందండి. సో చూసారు కదా, చెదకి చాలా బాగా నివారణ అవుతుందండి టెర్మసెల్ అండి. సో ఈ ప్రోడక్ట్ వాడి చూడండి. నాకైతే ఇది ప్రమోషన్ వీడియో లాంటిది ఏమి కాదు, జస్ట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తారన్న ఒక ఉద్దేశం చెప్పన మీకు కూడా ఇది యూజ్ అవుతుంది కదా అని వీడియో పెట్టడం జరిగిందండి. సో ఇది ఒకసారి యూజ్ చేసి చూడండి. సో ఇదైతే మాత్రం పిల్లలకి అంకిలా మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే పిల్లలకి తెలియదు కదా ఏది తినేదో ఏది తినకూడదో, అసలు ఏది స్ప్రే చేసుకునేదో కూడా తెలియదు కదా. ఏముంది, జస్ట్ ఇలాగ మొహం మీద పెట్టుకు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో ప్లీజ్ అండి, అస్సలు ఇదైతే మాత్రం పిల్లలకి కనిపించకుండా జాగ్రత్త పెట్టుకోండి. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలాంటి స్ప్రేస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు పిల్లలకు అందకుండా దూరంగా పెట్టండి. సో ఈ ప్రోడక్ట్ అయితే బాగా పనిచేద్దండి. మన ఇంట్లో ఇలాంటి ప్రోడక్ట్స్ ఉండడం వల్ల చాలా మంచిదండి. ఎందుకంటే ఎక్కడైనా సరే కొద్దిగా చెద కనిపించినా, చెదే కాదండి, మనకి ఇప్పుడు సపోజ్ ఇలా గడపల్లోని, దారబంధాల్లోని చీమలు కూడా హోల్స్ పెట్టేసి, మామూలు నల్ల చీమలు, కండ చీమలు కూడా హోల్స్ పెట్టేసి గుల్ల చేసేస్తాయండి. సో వాటికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా కొడితే సరిపోతుంది, ఇలా స్ప్రే చేస్తే సరిపోతుంది. బట్ కానీ స్ప్రే చేసి అప్పుడు మాత్రం మీరు నోస్కి మాస్క్ అనేది పెట్టుకోండి ఖచ్చితంగా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
సో ఒకసారి మీరు కూడా ఈ వీడియో అనేది చూసి ఈ మెడిసిన్ అదే ఇచ్చేద్దాం మందు తెప్పించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.